కేసీఆర్ గారి గవర్నమెంట్లో, టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్ల కాలంలో ఇది ఈ పోలీసు వ్యవస్థ ద్వారా కంచె వేసి భయభ్రాంతులకు గురి చేసిన ప్రజలు ఏం కోరుకున్నారంటే ఇవి విముక్తి నుంచి పడాలంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ రావాలి, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని ప్రజలు అది కోరుకున్నారు. ఇది వాస్తవం. ఇది ఎందుకంటే వాళ్ళ కష్టము, వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధలు స్వేచ్ఛగా చెప్పుకునే స్వతంత్రం లేని తెలంగాణ రాష్ట్రంలో అది ఒక కాంగ్రెస్ గవర్నమెంటే ఇవ్వగలుగుతుంది, అది రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలుగుతుంది అనే ఒక దాంట్లో నుంచి మొదటి వాదన ఇదే సార్. ఇదే వాదన, ఇది నిజం. ఇది తర్వాత మీరు అన్నట్టు కరెక్టే. కాలంలో స్వేచ్ఛ వచ్చిందా? ఎస్, చెప్తాం. అది కూడా మీరు అనేది ఇది కోరుకున్నది, అందుకే తెలంగాణ వచ్చింది. రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటకు, వారు చేసిన పర్యటనకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు. ముందు రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, ఎంటైర్ క్యాబినెట్ ఇందిరా పార్క్ దగ్గర ఎవరైనా సరే స్వేచ్ఛగా పోయి మీ బాధలు కష్టాలు మా దృష్టికి రాని ఉంటే మీరు ఆడ చెప్పుకునే ఒక స్వతంత్రము ముందు ఇచ్చిండు. ఇది మీరు ఒప్పుకుంటారా? రజనీకాంత్ గారు ఒప్పుకుంటే మేము ఆనాడు లేనిది మేము ఇచ్చినాము, ఇది నిజమేనా? ఇచ్చారు. ఇచ్చారా సార్? ఇచ్చినాం కదా మేము. రైట్ సార్, ఇది మా మొదటి విజయం. బీఆర్ఎస్ వాళ్ళ మీద మా మొదటి విజయం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాబినెట్ మొదటి విజయం రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్లో. ఇది